వల్ల నేను మూసేలా ఇంకా 10 ఏళ్ళైనా ఈ నష్టాలని తట్టుకుని నిలబడే కెపాసిటీ కేసీఆర్ నానికి ఉంది, కేసీఆర్ ట్రావెల్స్ కూడా ఉంది. కాబట్టి ఈరోజు సమాజంలో ఒక వ్యవస్థ తప్పు జరుగుతుందని ప్రశ్నిస్తున్నాం. దాన్ని అడిగిన వాడిని దొంగ అంటున్నారు. కాబట్టి ఇక్కడ కాకపోతే మాకు 20 రాష్ట్రాలను తిప్పుకోవడం, ఇక్కడ ఈ 2 రాష్ట్రాలను తిప్పాలని అవసరం లేదు. కాబట్టి మీడియా కూడా ఇప్పుడు నా వ్యాపారం నేను మానేసుకుని పక్క రాష్ట్రానికి వెళ్తే నాకేం ఇబ్బంది లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఒక సేఫెస్ట్ బస్ ట్రావెల్ని ఒక నీతిగా నిజాయితీగా చేసేటువంటి వ్యాపారస్తుడిని దొంగ అంటే సమాజానికి నష్టం, నాకంటే కూడా. సార్ ఇంకొకటి సార్ ఏంటంటే మీరు రవాణా రంగంలో చాలా రోజుల నుంచి ఉన్నారు, అయితే కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయన్నారు. అధికార పార్టీ మీదే ఆ లూప్ హోల్స్ సెటరైట్ చేసి ఒక గాడిలో పెట్టుకునే విధానం కూడా మీరు సీనియర్ ట్రాన్స్పోర్ట్ ఉన్నారు. నేను వ్యాపారం మానేశానండి. ఓకే, ఈ 2 రాష్ట్రాల్లో నేను బస్సుల వ్యాపారం చేయను, అదైతే ఫర్ ష్యూర్. నేను 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో నేను బస్సు వ్యాపారం చేయట్లేదు. నాకు ఇంకెక్కడ కాకపోతే 20 రాష్ట్రాల్లో నాకు రెడ్ కార్పెట్ ఉంది. నాకు ముఖ్యమంత్రులతో సహా నన్ను వచ్చి నా బస్సులు తిప్పని కోరుకుంటున్నారు. నేను ఎక్కడ కావాలంటే అక్కడ తిప్పుకుంటాను. ఎవరైతే నా బస్సులు తిరగకూడదు నాని మాఫియా అన్నారో వాళ్ళందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. కొన్ని లూప్ హోల్స్ వల్ల పార్టీ కూడా బ్యాడ్ నేమ్ వచ్చింది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ రంగంలో కొన్ని లూప్ హోల్స్ వల్ల నష్టాలు వస్తాయని కొన్ని ట్రావెల్స్ కూడా మూత వేస్తున్నారు. ఆ లూప్ హోల్స్ మీరు సరిదిద్దే ప్రయత్నం చేయవచ్చు కదా. వ్యవస్థను మార్చేంత శక్తి నా దగ్గర లేదని నాకు అర్థమైపోయింది. నేను మార్చలేను, కాబట్టి నేను బయటకు వచ్చాను.